పనికిరాని సీఎం సిగ్గో మీడియాకు సంఖ్యలు సీఎం మీడియాపై ఆంక్షలు సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే మీడియాపై దాడా పత్రికా స్వేచ్ఛను సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే సాక్షి ప్రసారాలు వెంటనే ప్రభుత్వ జులుం మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వ జులుం సాక్షి ప్రసారాలను వెంటనే పత్రికా స్వేచ్ఛను సాక్షి ప్రసారాలు వెంటనే సాక్షి ప్రసారాలు వెంటనే స్వేచ్ఛపై ప్రభుత్వ జులుం మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వ జులుం పత్రికా స్వేచ్ఛ ప్రసారాలను వెంటనే సాక్షి ఛానల్ ప్రసారాలను వెంటనే We want justice. జర్నలిస్టుల ఐక్యత మీడియాపై స్వేచ్ఛను జర్నలిస్టుల ఐక్యత We want justice. సీఎం పనికిరాని సీఎం చేతగాని సీఎం పనికిరాని జర్నలిస్టుల ఐక్యత ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఈరోజు సాక్షి ఛానల్ మీద ఆంక్షలు విధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారాలు ఆపివేసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్
అసోసియేషన్ కడప నగరంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, మీడియా మిత్రులందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. నిజంగా భారతదేశం ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి మాట్లాడే వాక్ చాతుర్యం, వాక్ స్వాతంత్రం ఉంది, మరియు పత్రికా స్వేచ్ఛ కూడా ఉంది. ఈరోజు పత్రిక మరియు మీడియా ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఒక వారధిగా పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం తప్పిదాలు చేస్తుందో ఆ తప్పిదాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేదానికి ఈ మీడియా పనిచేయడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తి కావడం జరిగింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, ప్రజా శ్రేయస్సుని పక్కన పెట్టేసి గాలికి వదిలేసి ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలిను ఒక మీడియా ఛానల్ ప్రజలకందరికీ కూడా వాస్తవాలు చూపిస్తే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని భావించి ఆ ఛానల్ మీద ఆంక్షలు పెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రసారాలను, ఆ ఛానల్ ప్రసారాలను ఆపివేయడం నిజంగా ఒక పిరిగిపంద చర్యగా మేమైతే భావిస్తున్నాం. నిజంగా అత్యంత దారుణమైన చర్య ఇది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాలు అయితేమి, ప్రజలు చేస్తున్న మేలు కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రజలకు తెలిసేది ఒక మీడియా మరియు పత్రికా ముఖంగానే తెలవడం జరుగుతుంది. అలాంటి పత్రికకు మరియు మీడియాకు ఈ విధంగా ఆంక్షలు పెడితే భవిష్యత్తులో నిజంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే ఛానళ్లను, పత్రికలను పెట్టుకొని మరి మిగతా ఛానళ్లను, మిగతా పత్రికలకు అన్ని కూడా ఆంక్షలు పెట్టే కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. మన పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో గతంలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఎన్టీవీ మరియు టీవీ9 మీద ఆంక్షలు పెడితే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గగ్గోలు పెట్టడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను హరిస్తుంది అని ఆ రోజు గగ్గోలు పెట్టడం జరిగింది. మరి ఈనాడు ఆయనను అనుసరిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ఒక ఛానల్ మీద ఆంక్షలు వేయడం నిజంగా చాలా దారుణం. మరియు ఆ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏదైతే ప్రతిపక్ష శాసనసభ్యులను కొనుగోలు చేయడం జరిగింది, మరియు అదే పందాను కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను కొనుగోలు కోట్ల రూపాయలు ఎరజూపి కొనుగోలు చేయడం, మరియు అవన్నీ కూడా ఆయన అనుసరిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరియు నేనైతే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను, ఇవన్నీ కూడా ఆయన పందాను మీరు కొనసాగిస్తున్నారే, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా విపరీతంగా జరుగుతున్నాయి, అవి మీకెందుకు కనబడడం లేదు? అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన రాష్ట్రంలో ఎందుకు మీరు అమలు పరచడం లేదు? అక్కడ మీరు ఎందుకు ఆయన్ని అనుసరించడం లేదని కూడా నేను ఈ మీడియా ముఖంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఈ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు తెలుగు తమ్ముళ్లకు అప్పనంగా కట్టబెట్టేదానికి ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఒక రాజధాని అని పేరు చెప్పుకుంటూ అక్కడి రైతు సోదరులందరూ కూడా ప్రజలకు కళ్ళకు కట్టేటట్టుగా ఒక ఛానల్ ప్రజలకు చూపిస్తుంటే అలాంటి ఛానల్ను ఈరోజు ఆపివేయడం నిజంగా చాలా దారుణం. మొన్న ఒక కాపుకు సంబంధించిన నాయకుడు దీక్ష చేస్తుంటే ఆయన దీక్షను ప్రసారం చేస్తున్నారు అని భావించి ఈ ఛానల్ను, ఆ ప్రసారాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆపివేయడం జరిగింది. ఇలాంటి పిరికిపంద చర్యకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు దాడి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన.
అందరం కూడా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్న ఛానళ్ళన్నీ కూడా మళ్ళీ కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే ఉద్యమాన్ని అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బ్రిటిష్ కాలంలో కూడా స్వతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు కూడా పత్రికా స్వేచ్ఛను హరించాలని బ్రిటిష్ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆనాడు కూడా సాధ్యపడినటువంటి విషయం ఇది ఖచ్చితంగా. ఎందుకంటే సాక్షిలో ఒక నంబర్ 1 ఛానల్ను నిషేధించడం వల్ల ఈరోజు విషయాలు బయటికి రాకుండా పోతాయనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళ కొడుకు పైన చేయి చేసుకున్నటువంటి సంఘటనను మనం చూసాం. ఈరోజు సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. వాళ్ళ కుమారుణ్ణి అసలు అతనికి ఏ సంబంధం లేకున్నా కూడా పోలీసులు చేయి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం ఏదో దాచిపెట్టి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి రావడమే తప్పు. వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను అమలు చేయలేకపోవడం మరొక తప్పు. కానీ ఈరోజు ఆ వాగ్దానాలను అడిగినటువంటి వ్యక్తిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసి ఆ కుటుంబాన్ని అన్యాయంగా ఈరోజు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కానీ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉద్యమం వస్తుందని చెప్పి ప్రభుత్వం భయభ్రాంతులకు గురవుతుంది. ఈ ఉద్యమంతో ప్రభుత్వం కూలిపోతుందని వాళ్ళు భయపడుతున్న నేపథ్యంలో సాక్షి ప్రసారాలు ఎక్కడ జరుగుతాయో అనేసి కేవలం ఒక అభూత కల్పనతో వాళ్ళు సాక్షి టీవీని కానీ ఎన్టీవీని కానీ ఈరోజు ప్రసారాలు నిలిపేయడం చాలా దారుణం. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం. చంద్రబాబు గారు మీరు గతంలో కూడా 9 ఏళ్ళు పరిపాలన చేశారు. ఒక నియంతలాగా పరిపాలన చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. కానీ మీరు మారాను అంటే ఆ రోజు ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సాక్షి ప్రసారాలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ఒక నాయకుడిగా నువ్వు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను అంబేద్కర్ వారసుని, అంబేద్కర్ హావభావాలు కలిగినటువంటి అంబేద్కర్ ఆశయాలతో మేము ముందుకెళ్తున్నామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీటింగ్లలో చెప్పినటువంటి ఆయన ఈరోజు ఆయన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఈరోజు మీడియా స్వేచ్ఛను హరించే విధంగా ఈరోజు ఆంక్షలు విధించి సాక్షి ఛానల్ను కాదు, అదేవిధంగా నెంబర్ 1 ఛానల్ను రెండింటిని కూడా ఆయన నిషేధించడం జరిగింది. దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే నియంతగా ప్రవర్తిస్తారో అప్పుడు మీకు బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి ఛానల్ కోసమో దేనికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేదు. అన్యాయం ఎక్కడ జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క అన్యాయం వెంట న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా మీడియా స్వేచ్ఛను హరిస్తే మాత్రము ఆయన కాలగర్భంలో కలిసిపోవడం చంద్రబాబు నాయుడు ఖాయమని మేము తెలియజేస్తున్నాము.